మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ మరియు గ్రాఫాలజిస్ట్ శిరీష గారు. మ్యామ్తో మాట్లాడి ప్రీవియస్లో గ్రాఫాలజీ గురించి తెలుసుకున్నాం. అండ్ అంతేకాకుండా ఇప్పుడు గుడ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల్ని హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది అనే విషయంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్లో మంచి క్వాలిటీస్ ఉండాలి, అండ్ ఏ విధంగా అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, లేదా అందరితో మంచిగా కమ్యూనికేట్ చేయగలగాలి, ఒక అగ్రెసివ్గా యాక్టివ్గా ఉండాలి వాళ్ళ పిల్లలు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ పిల్లలు అనే వాళ్ళు వాళ్ళ ముందు చాలా యాక్టివ్గాను వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ మంచిగానే ఉంటారు. అండ్ బయట ఎలా ఉంటున్నారు అన్నది, ఒక స్కూల్లో ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోవడం అనేది కొంచెం కష్టతరమైన పని. అలాంటి సమయంలో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసి తెలుసుకోవచ్చు అంటారా? ఒకవేళ వాళ్ళ పిల్లలు యాక్టివ్గా నేను అన్నట్టుగానే సంథింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి అందరితో మంచిగా కమ్యూనికేట్ చేయగలిగే వ్యక్తులు అయితే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది అంటారు? సో హ్యాండ్ రైటింగ్ లో కొన్ని లెటర్స్ ని చూసి వీ కెన్ టెల్ లైక్ వీళ్ళకి డిటర్మినేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. మనం పక్కాగా లైక్ 100% అని చెప్పలేం, బికాస్ చేంజ్ అవుతూ ఉంటుంది. బికాస్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేస్తున్నామంటే ఇట్ ఓన్లీ టెల్స్ అబౌట్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం. ఓకే, ప్రెసెంట్ మాత్రం చెప్పగలం. సో కొన్ని లెటర్స్ ఉంటాయి లైక్ ద ఫార్మేషన్ ఆఫ్ లెటర్స్, లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ద లెటర్ వై తీసుకుందాం. వై తీసుకుంటే వైని చాలా మంది ఇలా రాస్తారు, ఇలా రాస్తారు, అండ్ ఆల్సో ఇలానే రాసేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వైని ఇలా రాస్తారు, చూసారా? వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే డిటర్మినేషన్ లెవెల్స్ అనేది కంపేర్ టు దిస్ వైస్ దే హ్యావ్ మోర్ డిటర్మినేషన్ లెవెల్స్. ఎందుకంటే వైని ఇలా డ్రాగ్ చేసి అండ్ దే ఆర్ టేకింగ్ ద లూప్. సో ఇలాంటి పర్సన్స్ కి దోస్ హు ఆర్ మేకింగ్ ద వై లైక్ దిస్, ఇట్స్ ఎ గుడ్ సైన్ అన్నమాట. లైక్ దే హ్యావ్ లైక్ మోర్ ఎక్కువ, అంటే ఏదైనా అనుకున్నప్పుడు అది సాధించాలి, అది అచీవ్ చేయాలనే తపన అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇంకొక లెటర్ ఏంటంటే ద లెటర్ ఎఫ్. ద లెటర్ ఎఫ్ షోస్ హౌ ఆర్గనైజ్డ్ యు ఆర్, హౌ ఆర్గనైజ్డ్. ఫార్మేషన్ చూడండి, మనము ఇలా ఫార్మ్ చేస్తుంటే మనకి తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ లో యాక్టివిటీ జరుగుతుంది, ప్రోగ్రామింగ్ జరుగుతుంది. కాబట్టి మనం ఇలా ఫార్మ్ చేయగలుగుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఎవ్రీవన్, అందరూ రాయలేరండి. ఎవ్రీవన్ కాంట్ రైట్. ఎవ్రీవన్ రాసినా కూడా ప్రాపర్ గా రాయలేరు. ఇంకొక థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారు, హ్యాండ్ రైటింగ్ బాగుందంటే ఇట్స్ ఎ గుడ్ పర్సన్ అనుకుంటారు, కానీ రాంగ్. హ్యాండ్ రైటింగ్ బాగలేదు, కొంచెము చూడటానికి బాగాలేదంటే హీఈస్ ఎ బ్యాడ్ పర్సన్, అది రాంగ్. ఇట్స్ నాట్ కరెక్ట్. హ్యాండ్ రైటింగ్ లో కొన్ని ట్రేట్స్ ఉంటాయి, దాన్ని చూసి మనం చెప్పగలం. ఓకే, సో హ్యాండ్ రైటింగ్ బాగోపోయినా దాంట్లో పాజిటివ్ ట్రేట్స్ ఖచ్చితంగా ఉంటాయి. హ్యాండ్ రైటింగ్ నీట్ గా, చాలా నీట్ గా ఉంది, ఇట్లా లైన్స్ గీసేసారు, ఇక్కడ ఒక లైన్స్ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా, సో వాళ్ళని అసలుకే నమ్మకూడదు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు ప్రిటెండ్ అనమాట. వాళ్ళు మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండడానికి ట్రై చేస్తారు కానీ బట్ దే ఆర్ నాట్ మిస్టర్ పర్ఫెక్ట్. లైక్ ఎవ్రీవన్ హ్యాస్ సమ్ బ్యాడ్ క్వాలిటీస్, కొన్ని ఉంటాయి. అట్లా మిస్టర్ పర్ఫెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ వీ కెన్ టెల్ అబౌట్ ద హ్యాండ్ రైటింగ్. సో ఎఫ్, మనం లెటర్ ఎఫ్ మీరు అడిగినట్టు లీడర్షిప్ క్వాలిటీస్, ఇంటెలిజెన్స్, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ లెటర్స్ అనేది యూజ్ అవుతాయి మనకి. ద లెటర్ వై మనం డిస్కస్ చేసాం. అండ్ ద లెటర్ ఎఫ్, ఎఫ్ ని చూడండి, పైన ఒక లూప్, కింద ఒక లూప్. ఈ లూప్ ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ లూప్ పైన లూప్, కింద లూప్ సేమ్ సైజ్ ఉండాలి. సో ఇట్ షోస్ దట్ హౌ ఆర్గనైజ్డ్. అంటే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఒక ట్రిప్ ప్లాన్ చేశారు, దాని గురించి ముందే ఆలోచిస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎంత లగేజ్ పెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, అంత ఆర్గనైజ్డ్ గా ఉంటారు ఈ పర్సన్స్. ఓకే, వీ కెన్ టెల్ దట్. అండ్ అనదర్ లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రాసాం, ఏని ఎక్కువ డ్రాగ్ చేస్తున్నారు ఇలా. అండ్ ఎమ్ లెటర్ ఎక్కువ డ్రాగింగ్, ఇలా డ్రాగింగ్స్ ఉండకూడదు. లైక్ వెన్ యూఆర్ స్టార్టింగ్ ద లెటర్ ఇలా డ్రాగింగ్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు, స్మాల్ చిన్నగా ఉండాలి. ఇట్లా డ్రాగ్ చేసే వాళ్ళు ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం డిలే చేస్తారు డెసిషన్ మేకింగ్. అండ్ ఒకవేళ లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళు ఎలాంటి లెటర్స్ ఇండికేట్ చేస్తారు? ఐ లెటర్ ఏంటంటే, ఐ లెటర్ ఇలా రాసేసి పైన డాట్ ఇలా పెట్టాలి. ఓకే, ఇలా పెట్టిన కిడ్స్ కి ఎవరైనా సరే దే హ్యావ్ గుడ్ మెమరీ పవర్. It indicates that they have a good memory power. కొంతమంది ఇలా రాస్తారు ఐ, కొంతమంది ఇలా రాసి డాట్స్ పెట్టే దాన్ని బట్టి కూడా రాసి డాట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టేస్తారు, డాట్ ఇక్కడ రైట్ సైడ్ పెట్టేస్తారు. ఓకే, ఇట్ టెల్స్ అబౌట్
హౌ మచ్ మెమరీ పవర్ దే ఆర్ Okay. హ్యావింగ్. ఇప్పుడు ఇలా రాస్తాను కదా కొంచెం Hmm. క్విక్ గా Hmm. ఏదైనా ఫాస్ట్ లా ఉన్న 80, ఇట్ షోస్ దట్ దే ఆర్ ఇన్ ఏ ఫాస్ట్. ఏదైనా పని ఉంది Hmm. కొంచెం హడావుడిగా ఉన్నారు Hmm. అన్నప్పుడు ఇలా పెడతారు వాళ్ళు. సో Okay. అది చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. లైక్ దే హ్యావ్ సమ్ వర్క్, Hmm. ఇది వేరే థాట్స్ లో రాస్తారు అనేది మనం తెలుసుకోవచ్చు. Okay. ఫ్యూ లెటర్స్ ఇవి. ఇంకా లైక్ ఏ రాసినప్పుడు ఓవెల్ Hmm. షేప్ ఫామ్ చేస్తాం మనము. Hmm. ఆ ఓవెల్ షేప్ ఫామ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చింది ఏకి. ఓకే, ఏకి కొంచెం గ్యాప్ వచ్చింది, ఎక్కువగా రాల. Hmm. కొంతమంది కిడ్స్ ఎలా రాస్తారు, చాలా ఎక్కువ గ్యాప్ ఇట్లా పెట్టేస్తారు. Q-లా. ఇట్లా రాస్తారు, ఎక్కువ Okay. గ్యాప్ వచ్చేస్తుంది. సో Hmm. ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సైన్స్. ఇలా ఫస్ట్ ఏ మనం చూసినట్టు Hmm. అలా పెట్టిన వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ దాట్ మచ్ టాకెటివ్. అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడతారు, బాగా ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళతో కొంచెం Hmm. ఎక్కువగా మాట్లాడతారు. అండ్ Hmm. దే హ్యావ్ ద కెపాసిటీ టు కీప్ ద సీక్రెట్స్. Okay. వాళ్ళకి నమ్మి ఏమైనా సీక్రెట్ చెప్పామనుకోండి, Hmm. దే విల్ కీప్ ఇట్. Hmm. ఎవరికి పక్కన వాళ్ళకి చెప్పే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ అలా ఓపెన్ గా ఉన్న వాళ్ళు వ్యక్తి ఓపెన్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే సీక్రెట్స్ ఎక్కువగా పెట్టుకోలేరు అన్నమాట. Hmm. పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అన్నమాట. Hmm. అలాంటి థాట్స్ అనేది ఉంటుంది. సో మనం ఇవన్నీ Hmm. డిస్కస్ చేసేప్పుడు ఇంకొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. Okay. హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అనేది Hmm. ఇట్స్ అసెస్మెంట్. Hmm. ఇవన్నీ మనం ఒక సైంటిఫిక్ డేటా మీద బేస్ చేసుకొని చెప్తాం. Hmm. ఓకే, ఇట్స్ నాట్ ఎ బయాలజికల్ ప్రాసెస్ లైక్ మన కోవిడ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ Hmm. ఒక టెస్ట్ చేసి తెలిసిపోతుంది కదా, అలా కాదు ఇది. Hmm. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ డేటా. అంటే మీరు అన్నట్టుగా ఒక వార్డ్ని బట్టి డిసైడ్ చేయడం కాకుండా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో మనం ఏ లెటర్ ఎలా పెట్టామో ఒక మల్టిపుల్ లెటర్స్ ని ఫార్మేషన్ ఎలా ఉందన్న దాన్ని బట్టి మనం జడ్జ్ చేస్తాం అంటారా? దీంట్లో కూడా 2 ప్రాసెస్ ఉంటాయి. Okay. హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేసేప్పుడు కూడా 2 ప్రాసెస్ ఉంటాయి. Hmm. వన్ ఈస్ జెస్టాల్ట్ మెథడ్ ఉంటుంది. అదేంటి మీ ఓవరాల్ హ్యాండ్ రైటింగ్. లైక్ ఇప్పుడు మనం చెప్తే ఫారెస్ట్ కి వెళ్తాం, ఓవరాల్ ఫారెస్ట్, ఇది ఏం ఫారెస్ట్, Hmm. ఎర్రచందనం ఫారెస్ట్, రెడ్ శాండల్వుడ్ ఫారెస్ట్, అలా ఉంటది కదా. Yes. అండ్ అది టోటల్ గా హ్యాండ్ రైటింగ్ గురించి Hmm. ఓవరాల్ గా చెప్పే కాన్సెప్ట్ ని జెస్టాల్ట్ మెథడ్ అంటాం. Okay. అండ్ ట్రేట్ మెథడ్ ఉంటుంది. ట్రేట్ మెథడ్ లో ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీ, Hmm. మనం ఫారెస్ట్ తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీ గురించి మనం స్టడీ చేస్తాం. Yes. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ని చూసి మనం వాళ్ళ గురించి Hmm. ఒక అనాలిసిస్ అనేది చేస్తాం. సో Okay. 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది, జెస్టాల్ట్ Okay. మెథడ్ అండ్ ట్రేట్ మెథడ్. Great. అంటే ఈ బేసిక్ థింగ్స్ వల్ల మన పిల్లల గురించి నిజంగా తెలుసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మీరు మీ కిడ్స్ లో చూడండి క్వాలిటీస్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇలా రాయటానికి ట్రై చేయండి, ఇలా రాపించడానికి ట్రై చేయండి. సో అంటే- దట్ ఈస్ వాట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోర్స్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే Hmm. ఇలాంటివి అనమాట. మీకు వై అనేది ప్రాపర్ గా ఎలా ఫార్మ్ చేయాలి, Hmm. మీకు చెప్పినట్టు జెస్టాల్ట్ మెథడ్ చెప్పినట్టు రైట్ మార్జిన్ ఎంత లీవ్ చేయాలి, లెఫ్ట్ మార్జిన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. Hmm. కిడ్స్ కి వీటి ఇంపార్టెన్స్ అనేది తెలియదు అనమాట. సో Hmm. వాళ్ళకి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 years నుంచే వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియాలి. రైట్ Hmm. మార్జిన్ ఎంత లీవ్ చేయాలి, లెఫ్ట్ మార్జిన్, ప్రాపర్ స్పేసింగ్ బిట్వీన్ ద వర్డ్స్, Hmm. everything tells about their thought process, everything tells about their how the brain is working. ఓకే, అండ్ ఎగ్జాక్ట్లీ వన్ థింగ్ మ్యామ్ ఇంకోటి, అండ్ ఈ లెటర్స్ అనేవి మనం ఫార్మేషన్ చేయడం వల్ల, అంటే కంప్లీట్ ఫార్మేషన్ మీరు అంటే కొన్ని గ్యాప్స్ ఉండి ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, లేకపోతే వాళ్ళ క్వాలిటీస్ ఒకలా ఉంటాయని చెప్పాం. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా మంచిగా రాయడం వల్ల వాళ్ళ క్వాలిటీస్ మారుతాయి అంటారా? నిజంగా వాళ్ళ పర్సనాలిటీ మారుతుంది అంటారా? డెఫినెట్ గా మారుతుంది. ఈ ప్రాసెస్ ని గ్రాఫోథెరపీ అంటాం. సో అంటే నిజంగా ఒక హ్యాండ్ రైటింగ్ ఫార్మేషన్ మంచిగా రాయగలిగితే నిజంగా మన పర్సనాలిటీ అనేది మంచిగా డెవలప్ అవుతుంది అంటారు. డెఫినెట్ గా డెవలప్ అవుతుంది, డెఫినెట్ గా. ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ లో మనం డిస్కస్ చేసినట్టు మన థాట్స్ ని బట్టి మన హ్యాండ్ రైటింగ్ వస్తుంది. అవును. సో మనం హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసినప్పుడు మన థాట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రపోర్షనల్, అంతా ఇంటర్లింక్డ్ ఉంటది. ఇప్పుడు మనం వై ఇలా రాయట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మా కిడ్ వై ఇలా రాస్తున్నారు, ఇలా రాసినప్పుడు ఐ విల్ టెల్ దెమ్ లైక్ దాని బెనిఫిట్స్ చెప్తాం, టు ప్రాక్టీస్ ద వై ఇన్ దిస్ వే, ఇలా రాయని ప్రాక్టీస్ చేపిస్తుంది. దట్ ఈస్ వాట్ గ్రాఫోథెరపీస్. మీకు హ్యాండ్ రైటింగ్ శాంపిల్ పంపించినప్పుడు వాటిని అనాలిసిస్ చేసి దాంట్లో ట్రేట్స్ ఏంటి, వాట్ ఆర్ ద పాజిటివ్, వాట్ ఆర్ ద నెగటివ్స్, మనం ముందుగానే డిస్కస్ చేస్తున్నాం కదండి. లైక్ మన బ్రెయిన్ అనేది 14 years ఏజ్ వరకు కొన్ని థాట్స్ అనేది మనం క్యారీ చేస్తాం. మీరు ఈ ఏజ్ లో ఉన్నా కూడా మీరు చిన్నప్పుడు కొన్ని థాట్స్ మీరు క్యారీ చేస్తూ ఉంటారు. సో ఆ థాట్స్ ఏంటంటే మీ సక్సెస్ఫుల్ అవటానికి కొన్ని మీకు యూజ్ అవుతాయి, కానీ కొన్ని థాట్స్ మనని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. అది మనం అనవసరంగా ఆ థాట్స్ ని క్యారీ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ హియర్ మెన్షనింగ్. ఇప్పుడు మనం వైలో రాసాము, ఇది ఏం షో చేస్తుందని చెప్పాను మీకు, డిటర్మినేషన్ లెవెల్స్. లైక్ పర్సన్ ఇస్ వెరీ డిటర్మిన్. ఎలా తనకి ఈ థాట్స్ వచ్చినాయి, బికాస్ ఆఫ్ ద చైల్డ్హుడ్ బట్టి వాళ్ళు ఇలా రాయగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం వైని చేంజ్ చేసామనుకోండి గ్రాఫోథెరపీ ద్వారా,
their thoughts also will change. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిజంగా నాకు కొంచెం ఆశ్చర్యంగానే కలిగిస్తుంది నిజంగా ఒక హ్యాండ్ రైటింగ్ బట్టి ఎంత తెలుసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ మరొక వీడియోలో ఒక సైన్ గురించి కూడా తెలుసుకుందాం మ్యామ్. అండ్ మీరు కూడా అన్నారు కదా, ఒక సైన్ ని చూసి కూడా వాళ్ళ పర్సనాలిటీ గురించి మాట్లాడొచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.